హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మీకైతే విజయవాడ వైజాగ్ ఈ హైవేలో ఉన్నటువంటి తునిలో జరిగే గేదెల సంతనైతే చూపించబోతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి గేదెల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. మన యొక్క వీడియోని అయితే లైక్ చేయండి, మిగిలిన వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ రెండు గేదెలు కూడా అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసినటువంటి ఈ పెద్ద గేదె ఉంది కదా, దీని ధర వచ్చేసి 1,30,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దీని ధర వచ్చేసి 1,10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఫస్ట్ చూసినటువంటి ఆ గేదె వచ్చేసి రోజుకి 10 లీటర్ల వరకు పాలు ఇస్తుందని అయితే చెప్పారు. రెండో గేదె వచ్చేసి 8 లీటర్ల వరకు ఇస్తుందని అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గేదె అయితే ఒక 10 రోజుల్లో అయితే డెలివరీ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇది మూడో డెలివరీకి సంబంధించినటువంటి గేదెగా అయితే చెప్పారు. ఈ గేదె ధర వచ్చేసి తాతగారు మనకైతే 1,40,000 రూపాయలకి అయితే చెప్పారు. 12 లీటర్ల వరకు పాలు ఇస్తుందని అయితే చెప్పారు రోజుకి వచ్చేసి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ దూడ, ఈ గేదె అయితే రెండు దీని పిల్ల అన్నమాట. అది ఈ గేదె ధర వచ్చేసి కూడా బ్రదరు మనకైతే 1,20,000 రూపాయలకి అయితే చెప్పారు. రోజుకి 8 నుండి 9 లీటర్ల వరకు పాలు ఇస్తుందని అయితే చెప్పారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ గేదె కూడా అయితే అమ్మకానికి అయితే ఉంది. ఒక 15 రోజుల లోపు అయితే డెలివరీ అవుతుందని అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గేదె కూడా అయితే అమ్మకానికి అయితే ఉంది. ఈ గేదె కూడా ఒక 15 రోజుల్లో అయితే డెలివరీ అవుతుంది అని అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి తాతగారు మనకైతే 1,30,000 అయితే చెప్పారు. ఇది రెండో డెలివరీకి సంబంధించినటువంటి గేదెకి అయితే చెప్తున్నారు. గేదె అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గేదె వచ్చేసాము డెలివరీ అయ్యి మనకి ఒక 1 వీక్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇది రోజుకు వచ్చేసి 10 లీటర్ల వరకు పాలిస్తుందని అయితే చెప్పారు. ఇది మొదటి డెలివరీగా అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి 1,20,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గేదె కూడా అయితే అమ్మకానికి అయితే ఉంది. 3 రోజులు డెలివరీ అయ్యి అవుతుందని అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి రోజుకి 8 లీటర్ల వరకు పాలు ఇస్తుందని అయితే చెప్పారు. ఈ గేదె కూడా అయితే చాలా బాగుంది. దీని ధర వచ్చేసి 1,10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి అన్ని గేదెలు కూడా చాలా మంచి క్వాలిటీ గేదెలు, ఎక్కువ పాలు ఇచ్చేటటువంటి గేదెలు అయితే ఉన్నాయి. లోకల్గా దొరికేటటువంటి గేదెలే ఇవి. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించేటటువంటి ఈ 2 గేదెలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి. ధర అయితే ఈ యొక్క గేదెలని ఒక్కొక్క దాన్ని వచ్చేసి మనకి 1,20,000 రూపాయలు, 1,30,000 రూపాయలకి అయితే చెప్పారు ఈ గేదెలని అయితే. వీటిలో ఒక గేదె వచ్చేసి సెకండ్ డెలివరీకి సంబంధించింది, మరొకటి మూడో డెలివరీకి సంబంధించింది అయితే చెప్తున్నారు ఈ గేదెలను అయితే. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 9 నుంచి 10 లీటర్ల వరకు పాలిస్తాయని అయితే చెప్పారు. చూస్తున్నారు కదా గేదెలు అయితే ఎంత బాగున్నాయో. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 గేదెలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి. మంచి క్వాలిటీ కలిగినటువంటి గేదెలు, మనకి 10 లీటర్ల పైన పాలిస్తాయని అయితే చెప్తున్నారు. ఈ 2 కూడా ఒకటి 10 రోజుల్లో, మరొకటి 20 రోజుల్లోపు అయితే డెలివరీ అవుతుందని అయితే చెప్తున్నారు ఈ గేదెలను అయితే. ఈ 2 కలిపి 2,50,000 రూపాయలకి అయితే ఇస్తానని అయితే చెప్పారు రెండింటిని అయితే. చూస్తున్నారు కదా, గేదెలు అయితే చాలా బాగున్నాయి. ఇది మనకి తునిలో జరిగేటటువంటి సండే గేదెల సంత అన్నమాట. ఇప్పుడు చూసినటువంటి ఈ 2 గేదెలు కూడా అమ్మకానికి అయితే తీసుకొచ్చారు. సింగిల్గా అయితే ఒక్కొక్క గేదెని వచ్చేసి 1,20,000 రూపాయలు ఇప్పుడు చూస్తున్నది చెప్పారు. దాని పక్కనే ఉన్నది 1,30,000 రూపాయలకి అయితే చెప్పారు. ఒక్కొక్కటి కూడా 10 లీటర్ల వరకు పాలిస్తాయని అయితే చెప్తున్నారు.
ఒక 10 నుంచి 15 రోజుల్లోపు అయితే డెలివరీ అవుతాయని అయితే చెప్తున్నారు ఈ గేదెలను అయితే. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదె ధర వచ్చేసి అయితే 1,40,000 రూపాయలకి అయితే చెప్పారు. రోజుకి 14 లీటర్ల వరకు పాలిస్తుందని అయితే చెప్పారు. ఇది కూడా 3వ ఈతకి సంబంధించినటువంటి గేదెగా అయితే చెప్పారు. గేదె క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదె కూడా రోజుకి 12 నుంచి 13 లీటర్ల వరకు పాలిస్తాయి అయితే చెప్తున్నారు. ఇది కూడా 3వ ఈతకి సంబంధించినటువంటి గేదెకి అయితే చెప్పారు. ఇది మరొక వారం రోజుల్లో అయితే డెలివరీ అవుతుందని అయితే చెప్తున్నారు. ఈ గేదెని చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి గేదె. ఇలాంటి గేదెలు అయితే ప్రతి ఆదివారం కూడా తుని సంతకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదె ధర వచ్చేసి 1,30,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇది కూడా ఒక 10 రోజుల్లో అయితే డెలివరీ అవుతుందని అయితే చెప్తున్నారు. రోజుకి వచ్చేసి 12 నుంచి 13 లీటర్ల వరకు పాలిస్తుందని అయితే చెప్తున్నారు. 4వ డెలివరీకి సంబంధించిన గేదెగా కూడా చెప్తున్నారు దీన్ని అయితే. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదెలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి. ఇవి కూడా 15 నుంచి 20 రోజుల్లోపు డెలివరీ అవుతాయని అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదె వచ్చేసి రోజుకి 10 లీటర్ల వరకు పాలిస్తుందని అయితే చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి గేదె అయితేనేమో 8 నుంచి 9 లీటర్ల వరకు పాలిస్తాయి అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూసే ఈ గేదె ధర వచ్చేసి అయితే మనకి 1,25,000 రూపాయలుగా చెప్పారు. పక్కనే ఉన్న గేదెని అయితే 1,15,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్న ఈ గేదె ధర అయితే బ్రదర్ మనకి 1,10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇది కూడా ఒక 15 రోజుల్లో అయితే డెలివరీ అవుతుందని అయితే చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి ఈ గేదె వచ్చేసి మొదటి డెలివరీకి సంబంధించినటువంటి గేదెగా అయితే చెప్పారు. ఇందాక చూసినటువంటి గేదె అయితేనేమో 10 లీటర్ల వరకు పాలిస్తుందని అయితే చెప్తున్నారు. ఇది మొదటి డెలివరీకి సంబంధించిన గేదె కాబట్టి ఎన్ని పాలిస్తుంది అనేది అయితే బ్రదర్ చెప్పలేమన్నారు. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదె ధర వచ్చేసి అయితే మనకి 1,20,000 రూపాయలకి అయితే చెప్పారు. మనకి మార్కెట్లో ఉన్న ప్రతి గేదె కూడా 1,00,000 పైన అయితే ధర చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ బేరం అనేది అడిగి అయితే కొనుగోలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి గేదె ఇది కూడా సెకండ్ డెలివరీకి సంబంధించినటువంటి గేదెగా అయితే చెప్తున్నారు. మనకి 10 నుంచి 12 లీటర్ల వరకు పాలిస్తామని అయితే చెప్పారు బ్రదర్ అయితే. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి గేదె. చూస్తున్నారు కదా, ఇలాంటి గేదెలు అయితే చాలా ఎక్కువ గేదెలు అయితే మార్కెట్కి వస్తూ ఉంటాయి ప్రతి ఆదివారం కూడా. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదెని అయితే బ్రదరు మనకి 1,30,000 రూపాయలకి అయితే కొన్నట్లుగా అయితే చెప్పారు. రోజుకి 14 లీటర్ల వరకు పాలిస్తుందని అయితే చెప్పారు. ఇది కూడా ఒక 15 రోజుల లోపే అయితే డెలివరీ అవుతుందని అయితే చెప్తున్నారు. 1,40,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. పాలు అయితే చాలా ఎక్కువ ఇస్తుందని అయితే చెప్పారు. ఇప్పుడు చూసినటువంటి ఈ గేదె వచ్చేసి మొదటి డెలివరీకి సంబంధించినటువంటి గేదెగా అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి 1,25,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇది కూడా 20 రోజుల్లోపు డెలివరీ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ సంత అయితే చాలా పెద్ద సంత. ఇలా చాలా పెద్ద సైజు ఉన్నటువంటి గేదెలు వస్తుంటాయని అయితే చెప్తున్నారు. ఈ గేదె వచ్చేసి 3వ డెలివరీకి సంబంధించినటువంటి గేదెగా అయితే ఇది కూడా రోజుకి 10 లీటర్ల పైన పాలిస్తుందని అయితే చెప్తున్నారు. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి గేదెగా అయితే చెప్పారు బ్రదర్ అయితే. ఈ గేదె కూడా ఇప్పుడు 3వ డెలివరీకి సంబంధించినటువంటి గేదెగానే అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే. చాలా మంచి క్వాలిటీ ఉన్న గేదె ఇది కూడా. దీని ధర వచ్చేసి 1,30,000 రూపాయలకి అయితే చెప్పారు.
వీళ్ళు చెప్పిన రేట్లు అనేవి ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు, మనం అయితే అడిగైతే బేరమాడి అయితే కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇప్పుడు చూస్తున్న ఈ గేదె కూడా రెండో డెలివరీకి సంబంధించిన గేదెకి అయితే చెప్పారు. రోజుకి 8 లీటర్ల వరకు పాలిస్తాయి అని అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదరు 1,15,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గేదె వచ్చేసి ఇది మొదటి డెలివరీకి సంబంధించినటువంటి గేదెకి అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే. దీని ధర కూడా 1,30,000 రూపాయలకి అయితే చెప్పారు. గేదె అయితే చాలా బాగుంది. ఇటువంటి గేదెలు చాలా గేదెలు అయితే రావటం జరుగుతుంది మార్కెట్కి అయితే. ఇప్పుడే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది రైతులు అయితే వచ్చి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసిన ఈ గేదె వచ్చేసి సెకండ్ డెలివరీకి సంబంధించినటువంటి గేదెకి అయితే చెప్పారు. దీని ధర కూడా బ్రదర్ అయితే 1,20,000 రూపాయలకి అయితే చెప్పారు. రోజుకు వచ్చేసి ఇది ఈ గేదె 10 లీటర్ల వరకు పాలిస్తుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్న ఈ గేదె కూడా డెలివరీకి సంబంధించినటువంటి గేదెగానే అయితే చెప్పేసి అన్నారు. దీని ధర కూడా 1,20,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదెలన్నీ కూడా ఒకే రైతు అయితే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గేదె వచ్చేసి ఇది కూడా సెకండ్ డెలివరీకి సంబంధించినటువంటి గేదెకి అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే 1,25,000 రూపాయలకి అయితే చెప్పారు. రేట్లన్నీ కూడా రైతులు అయితే చెప్తారు, కానీ మనకి క్వాలిటీని బట్టి అది ఇచ్చే పాలను బట్టి అయితే ఇక్కడ రేట్లు మాట్లాడుకొని అయితే